భారతదేశం అంటే ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. ఇక్కడ ప్రపంచంలో అత్యధిక జనాభా నివసిస్తుంది. కానీ భారతదేశం కంటే 3 రెట్లు పెద్దదైన ఒక ప్రాంతం ఎడారిగా మారి ఉంది. ఒకప్పుడు అక్కడ నదులు, కాలువలు, సరస్సులు ఉండేవి. కానీ ఇప్పుడు అది ఈ గ్రహం మీద అతిపెద్ద ఇసుక ఎడారిగా మారింది. అక్కడికి వెళ్లి తిరిగి రావడం ఒక ప్రమాదం కంటే తక్కువ కాదు. ఇప్పుడు మీ మనసులో ఒక క్వశ్చన్ వస్తుంది, నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని. అది ప్రపంచంలోని అత్యంత వేడి ఇసుక ఎడారి అయిన సహారా ఎడారి గురించి. కానీ ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు నదులు, కాలువలు ప్రవహించిన ఈ భూమి ఎలా అతిపెద్ద వేడి ఎడారిగా మారింది? రండి ఈ వీడియోలో అయితే డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సహారా ఎడారి గురించి మాట్లాడితే ఇది ప్రపంచంలోని అతిపెద్ద వేడి ఎడారి. ఇది ఎంత పెద్దదంటే దీని సెంటర్ లో నుండి నార్త్ నుండి సౌత్ వైపు రోజు నడిచిన 2 నెలలు గడిచినా మీరు ఈ ప్రాంతాన్ని దాటలేరు. అంతేకాదు ఈస్ట్ నుండి వెస్ట్ కి వెళ్లాలనుకుంటే 5 నెలల సమయం కూడా సరిపోదు. అయితే ఇది అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా ప్రమాదకరం. ఎంత బలవంతుడైన వ్యక్తి అయినా ఇక్కడ 2 రోజుల కంటే ఎక్కువ కాలం జీవించలేడు. ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఇసుక మాత్రమే ఉంటుంది. వాటర్ లేదు, ఏ చెట్టు లేదు. అంతేకాదు ఇక్కడ ప్రమాదకరమైన జీవులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిని విన్న తర్వాత మీ మనసులో ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే వస్తుంది. ఇలాంటి ప్రదేశానికి ఎవరు వెళ్లాలనుకుంటారు? కానీ మీరు ఆశ్చర్యపోతారు. ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా 20 నుండి 30 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు. అది కూడా ఈ రోజు లేదా నిన్న నుండి కాదు. ఈ ప్రజలు శతాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇంత ఎడారిగా అసౌకర్యంగా ఉన్న ప్రాంతంలో వీళ్ళు ఎలా జీవిస్తున్నారు? ఇక్కడ ఉన్న ప్రమాదకరమైన జీవుల గురించి విన్నా భయం వేస్తుంది. అయినా వీళ్ళు తమని తాము ఎలా కాపాడుకుంటున్నారు? దీన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ వేడి ఎడారి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ప్రాంతంలో నీటి బొట్టు కూడా అమూల్యమైన వస్తువు కంటే తక్కువ కాదు. ప్రజలు ఇక్కడ నీటి బొట్టు కోసం తహతహలాడతారు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, ఈ ప్రజలు నీటి బొట్టు కోసం తహతహలాడే ఈ ప్రదేశంలో ఒకప్పుడు సముద్రం ఉండేది. ఇక్కడ దట్టమైన గడ్డి భూములు మరియు సంస్కృతులు అభివృద్ధి చెందుతాయి. ఈ రోజు కూడా ఇసుక కింద ఒక సముద్రం దాగి ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, నీరు ఉన్నప్పటికీ ఈ ప్రదేశం ఎంతో ఎండిపోయింది. అయితే ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలు నీటి బొట్టు కోసం ఎందుకు తహతహలాడుతున్నారు? దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు చరిత్రలోకి వెనక్కి వెళ్ళాలి. సహారా ఎడారి దాదాపు 92 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో విస్తరించి ఉంది. దీని సైజు మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు. భారతదేశం వంటి భారీ దేశం ఈ ఎడారిలో 3 సార్లు సరిపోతుంది. అందుకే ఇది 11 దేశాల్లో విస్తరించి ఉంది. ఇది ఆఫ్రికా ఖండంలోని చాలా భాగాన్ని కప్పేస్తుంది. ఈ ఎడారి ఈజిప్ట్, లిబియా, అల్జీరియా, మొరాకో, వెస్ట్రన్ సహారా, మౌరిటానియా, మాలి, నైజర్, చాడ్, సుడాను, ఎరిట్రియా దేశాల్లోని కొన్ని భాగాల్లో విస్తరించి ఉంది. ఈ ఎడారి ఎంత ప్రమాదకరం అంటే 11 దేశాల్లో విస్తరించి ఉన్నప్పటికీ ఇక్కడ ఎటువంటి బోర్డర్ లైన్స్ కూడా లేవు. ఎడారిలో నడుస్తూ ఒక దేశం నుండి మరొక దేశానికి ఎప్పుడు చేరుకుంటారో మీకే తెలియదు. అయితే ఈ రోజు ఇది ఇసుక మైదానం అయినప్పటికీ వేల సంవత్సరాల క్రితం ఇది పచ్చని ప్రాంతంగా ఉండేది. నదులు, కాలువలు, అడవులు ఇక్కడ ఉండేవి. జిరాఫీలు, ఏనుగులు, సింహాలు వంటి పెద్ద జంతువులు ఇక్కడ నివసించేవి. ఇంకా మనుషులు వ్యవసాయం ద్వారా ఇక్కడ గొప్ప సంస్కృతుల్ని నిర్మించారు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని గ్రీన్ సహారా లేదా ఆఫ్రికన్ హ్యూమన్ పీరియడ్ అని పిలిచేవాళ్ళు. కానీ తర్వాత ఏదో జరిగింది. దానితో ఈ పచ్చని ప్రాంతం ఇసుక మైదానంగా మారిపోయింది. దీనికి కారణం భూమి సోలార్ సిస్టమ్ లో అత్యంత ప్రత్యేకమైన గ్రహం. ఇక్కడ జీవం ఉంది. ఇది ప్రతి 20,000 సంవత్సరాలకు కొద్దిగా మార్పు చెందుతుంది. భూమి యొక్క యాక్సియల్ టిల్ట్ లో మార్పులు వస్తాయి. దీని కారణంగా ఋతుపవనాల స్థితి కూడా మారుతుంది. ఋతుపవనాలే ఒక ప్రాంతం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయని మీకు తెలుసు. సహారాకు ఋతుపవనాలు వచ్చినప్పుడు ఆఫ్రికాలో వర్షాలు కురిసేవి, పచ్చదనంగా ఉండేది. కానీ దాదాపు 5,000 నుండి 6,000 సంవత్సరాల క్రితం ఏదో జరిగింది. ఋతుపవనాలు తమ మార్గాన్ని మార్చుకున్నాయి. సహారాలో వర్షాలు ఆగిపోయాయి, సరస్సులు ఎండిపోయాయి, పెద్ద నదులు, పెద్ద చెట్లు ఎండిపోవడం మొదలైంది. ఇంకా ఈ మొత్తం ప్రాంతం ఎడారిగా మారిపోయింది. ఒక పచ్చని ప్రదేశం నెమ్మదిగా మరణ ఇసుక దెబ్బలాగా మారిపోయింది. ఈ ప్రాసెస్ వేల సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ మొత్తం ప్రాంతం ఇసుక సముద్రంగా మారిపోయింది. అయితే ఈ ప్రాంతం చుట్టూ ఇసుక మాత్రమే ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. ఇక్కడ కొన్ని చోట్ల కొండలు, రాళ్లు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో బండరాళ్లు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు సహారా అనేది ప్రతి అడుగు వేసిన చోట ప్రమాదం ఎదురవుతున్న ప్రదేశం. అయినప్పటికీ ఇక్కడ కొన్ని ప్రాంతాలు మరణాన్ని ఆహ్వానించడంతో సమానం. అలాంటి ఒక ప్రదేశం టెనే
టెనేరే ఎడారి. దీని గురించి మాట్లాడితే ఇది నైజర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఇంకా ఇది ప్రపంచంలోనే అత్యంత నిర్మానుషమైన ప్రాంతంగా కన్సిడర్ చేస్తారు. దీని స్పేస్ ను మీరేలా అర్థం చేసుకోవచ్చు. వేల కిలోమీటర్ల వరకు ఇక్కడ నీరు లేదు, ఒక మనిషి కూడా కనిపించడు. ఇక్కడ ఇసుక మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇక్కడ చిక్కుకుంటే నీరు లేకుండా కొన్ని గంటలు కూడా జీవించలేరు. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడు 50 డిగ్రీల సెల్సియస్ కు పైనే ఉంటుంది. అయితే కొంతకాలం క్రితం వరకు ఇక్కడ ఒక చెట్టు ఉండేది. దాన్ని ప్రపంచంలోనే అత్యంత ఒంటరి చెట్టు అని పిలిచేవాళ్ళు. దాని పేరు ట్రీ ఆఫ్ టెనేరే. కానీ సాడ్ గా ఈ చెట్టు కూడా ఒక తాగుబోతు ట్రక్ డ్రైవర్ బాధ్యతకు బలైపోయింది. ఇక్కడ బిల్మా ట్రైల్ లేదా ట్రాన్స్ సహారన్ ట్రేడ్ రూట్ కూడా ఉంది. ఇది నైజర్ ప్రాంతంలో ఉంది. 21వ శతాబ్దంలో ఇది దొంగలు ఇంకా దోపిడీదారుల అడ్డాగా మారిపోయింది. ఇక్కడ ఆయుధాలు ఇంకా మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ఓపెన్ గా జరుగుతుంది. కానీ ఇక్కడికి వెళ్లడం మరణాన్ని ఆహ్వానించడంతో సమానం. ఎందుకంటే ఈ దొంగలు చాలా కిరాతకంగా ఉంటారు. ఎవరిని బతికి తిరిగి రానివ్వరు. అలాంటి మరో ప్రాంతం టిబెస్టీ మౌంటైన్ రేంజ్. ఇది సహారాలోని అత్యంత ఎత్తైన ప్రాంతం. కానీ ఇక్కడ యాక్టివ్ వాల్కానోస్ ఉన్నాయి. ఇవి ఎప్పుడూ ప్రమాదకరంగా ఉంటాయి. ఇక్కడ అగ్నిపర్వతాలు మరియు కఠినమైన రహదారులు ఎంత ప్రమాదకరమో దీన్ని స్మగ్లర్లు మరియు తిరుగుబాటుదారులు వాళ్ళ ఇంటిగా మార్చుకున్నారు. ఇక్కడ ఏ దేశం యొక్క సెక్యూరిటీ సిస్టమ్ కూడా లేదు. అందుకే ఏదైనా సమస్య వస్తే సహాయం దొరకడం దాదాపు అసాధ్యం. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఆఫ్రికాలో ఇలాంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లడం ప్రమాదకరం. అలాంటి ఒక ప్రదేశం అల్జీరియా మరియు మాలి సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఇక్కడ ఉగ్రవాద సంస్థలు యాక్టివ్ గా ఉన్నాయి. ఆల్ ఖైదా వంటి సంస్థలు ఓపెన్ గా కిడ్నాప్, దోపిడీ, స్మగ్లింగ్ ఇన్సిడెంట్స్ ను చేస్తాయి. చాలా మంది ఫారెన్ బ్యాక్ ప్యాకర్స్ మరియు ఎన్జిఓ మెంబర్స్ ఇక్కడ నుండి అదృశ్యమయ్యారు. అందుకే ఎవరు ఇక్కడికి వెళ్లాలనుకోరు. ఇది ఒకటే కాదు, లిబియా యొక్క ఎడారి ప్రాంతాలు కూడా ఇలాంటివే. ఇవి స్మగ్లర్లు మరియు ఆయుధ వ్యాపారులకు పాపులర్ చెందాయి. నిజానికి ఇక్కడ చాలా చోట్ల మైన్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఇవి లిబియా యొక్క పాత యుద్ధాల్లో ఉపయోగించారు. ఇంకా ఇప్పటికీ అలాగే చెల్లాచెదురుగా ఉన్నాయి. సహారాలో చాలా తెగలైతే నివసిస్తున్నాయి. కానీ వీటిలో అత్యంత ప్రత్యేకమైన తెగ ఏదైనా ఉంది అంటే అది తువారేగ్. తువారేగ్ ను సహారా యొక్క నీలి ప్రజలు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు బ్లూ కలర్ బట్టలు వేసుకుంటారు మరియు ఈ బట్టల రంగు వాళ్ళ శరీరం పైన కూడా అంటుకుంటుంది. దీని కారణంగా వాళ్ళు బ్లూ కలర్ లో కనిపిస్తారు. తువేరాగ్ ప్రజలు ఎడారిలో ట్రెడిషనల్ వ్యాపారులుగా కన్సిడర్ చేస్తారు. వాళ్ళు ఒంటెలతో తిరుగుతూ ఉప్పు, బట్టలు, స్పైసెస్ ను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్తారు. అయితే వీళ్ళకి ఒక ప్రత్యేకమైన ట్రెడిషన్ ఉంది. ఇక్కడ పురుషులు ముఖాన్ని కప్పుకుంటారు, కానీ స్త్రీలు తరచూ ముఖాన్ని తెరిచే ఉంచుతారు. నిజానికి పురుషులు ముఖాన్ని కప్పుకునే కొన్ని కమ్యూనిటీస్ లో ఇది ఒకటి. ఇంతకు ముందు చెప్పినట్లు సహారా ఎడారి కింద ఒక భారీ జలనిధి దాగి ఉంది. దీన్ని న్యూబేనియన్ శాండ్ స్టోన్ ఆక్వాఫిర్ సిస్టమ్ అని పిలుస్తారు. నిజానికి సహారా కింద ఉన్న నీరు సముద్రం కాదు, కొన్ని వేల సంవత్సరాల నాటి అండర్ గ్రౌండ్ వాటర్ సోర్సెస్. దీన్ని ఫాజిల్ వాటర్ అని పిలుస్తారు. ఈ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ గురించి మాట్లాడితే ఇది మొత్తం సహారాలో కాకుండా లిబియా, ఈజిప్ట్, చాడ్, సుడాన్ కింద దాదాపు 2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లో విస్తరించి ఉంది. ఇందులో ఉన్న నీరు ఎంత ఉందంటే దీనితో ప్రపంచం మొత్తానికి 200 సంవత్సరాల పాటు తాగునీరు అందించవచ్చని చెప్తారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇంత నీరు ఉన్నప్పుడు దీన్ని ఎందుకు తవ్వి ఉపయోగించలేదు? ఈ ప్రజలకు ఈ నీటిని ఎందుకు అందించడం లేదు? నిజానికి ఈ ఆలోచన అందరి మనసుల్లో వచ్చింది. కానీ సమస్య ఏంటంటే ఈ నీరు చాలా లోతులో ఉంది. ఇంకా దాన్ని తవ్వి తీసుకురావడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇంకా టెక్నికల్ గా కూడా కష్టం. సహారా ఎడారి పేరు వినగానే మనసులో ఒకే ఆలోచన వస్తుంది. ఇది అత్యంత వేడి మరియు నీరు లేని ప్రదేశం. నీటి కొరత ఉందన్నది నిజం, కానీ ఈ ప్రదేశం ఎప్పుడూ వేడిగా ఉండదు. పగటిపూట టెంపరేచర్ 50 డిగ్రీల సెల్సియస్ దగ్గరకు వెళ్తుంది, కానీ రాత్రి వేళల్లో చాలా చల్లగా మారుతుంది. ఎందుకంటే ఇసుకకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది సన్లైట్ ను త్వరగా అబ్జర్వ్ చేస్తుంది. సన్లైట్ రాగానే ఇసుక వేడెక్కుతుంది, కానీ ఈ వేడి ఎక్కువసేపు ఉండదు. అందుకే సూర్యుడు అస్తమించగానే టెంపరేచర్ పడిపోతుంది. చలి ఎలాంటిదంటే మంచు కురిసినట్లు అనిపిస్తుంది. వేడి మాత్రమే ఇక్కడ అతిపెద్ద సమస్య కాదు. సహారా ఎడారిలో ఎవరికైనా అనారోగ్యం వస్తే లేదా ప్రమాదం జరిగితే బతకడానికి అవకాశాలు దాదాపు శూన్యం. ఎందుకంటే హాస్పిటల్స్ చాలా దూరంలో ఉన్నాయి. ప్రజలు అక్కడికి చేరుకునే లోపే ప్రాణాలు కోల్పోతారు. అయినప్పటికీ ఈ ఎండిపోయిన భూమిలో మనుషులు మాత్రమే కాదు, కొన్ని అద్భుతమైన జీవులు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా డెత్ స్టాకర్ స్కార్పియన్. ఈ డెత్ స్టాకర్ గురించి మాట్లాడితే ఇది నడిచే రాక్షసి లాంటిది. ఇది కేవలం 4 అంగుళాల పొడవు ఉంటుంది. చూడడానికి చిన్నగా సాధారణంగా కనిపిస్తుంది, కానీ ఇది అత్యంత ప్రమాదకరం. దీని విషం నరాలలో ఫైర్ లాగా పరిగెత్తుతుంది. గుండె చప్పుడు వేగవంతమవుతుంది. వెంటనే చికిత్స చేయకపోతే కొన్ని గంటల్లో శ్వాస ఆగిపోయి మరణం సంభవించవచ్చు. అలాగే ఇక్కడ శాండ్ వైపర్ కనిపిస్తుంది. శాండ్
శాండ్ వైపర్ ఒక విషపూరిత పాము. ఇది ఇసుకలో దాక్కుని ఉంటుంది. దీని రంగు కూడా ఇసుకలాగే ఉంటుంది, కాబట్టి ఇది కనిపించదు. అవకాశం దొరికిన వెంటనే తన ఆహారం పైన దాడి చేస్తుంది. దీని వేగం ఎంత ఎక్కువగా ఉంటుందంటే వేగంగా పరిగెత్తే మనిషి కూడా దీన్ని దాటలేడు. సహారా రాత్రిలో ఎడారి మొత్తం సైలెంట్ గా ఉన్నప్పుడు ఒకసారిగా ఒక వింత శబ్దం వినిపిస్తుంది. అది నవ్వు లాంటి శబ్దం, కానీ ఇది మనిషి శబ్దం కాదు, హైనా శబ్దం. హైనా ఒక తెలివైన వేటగాడు. ఇది మనిషి వెనక దాక్కుని నడుస్తుంది. ఇంకా అవకాశం దొరికిన వెంటనే దాడి చేస్తుంది. హైనా ఒంటరిగా కూడా దాడి చేయగలదు, కానీ గుంపులలో ఉన్నప్పుడు ఏ ఆహారం కూడా తప్పించుకోలేదు. గాయపడిన, బలహీనమైన లేదా ఒంటరి వ్యక్తి కనిపిస్తే అది హైనా ఆహారంగా మారడం ఖాయం. మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. సహారా యొక్క ఈ ప్రమాదకర వాతావరణంలో మనిషి కూడా జీవించలేని చోట ఒక జీవి ఉంది. అది ఈ క్లైమేట్ కి పూర్తిగా సరిపోతుంది. అది ఆస్ట్రిచ్, అంటే ఒట్టి పక్షి. ఆస్ట్రిచ్ కు పొడవైన కాళ్లు ఉంటాయి. దీని ఎత్తు 9 అడుగుల వరకు ఉంటుంది. బరువు 150 కిలోల వరకు ఉంటుంది. ఒక ఆస్ట్రిచ్ బరువు మనిషి కంటే ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆస్ట్రిచ్ ఎగరలేదు, కానీ దీని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఇసుక తుఫాన్లు కూడా దీన్ని ఆపలేవు. ఇది అంత బలమైంది. ఒక్క కిక్కుతో మనిషి ఎముకల్ని కూడా విరగొట్టగలదు. అలాగే ఇక్కడ డెసర్ట్ టర్టల్స్ కూడా కనిపిస్తుంది. డెసర్ట్ టర్టల్ సహారా యొక్క తీవ్రమైన వేడి ఇంకా నీటి కొరతలో కూడా సులభంగా జీవించగలదు. ఇవి ఎక్కువగా పగటిపూట నీడలో లేదా భూమిలో గుంటలు తవ్వి ఉంటాయి. వేడి నుండి రక్షణ పొందడానికి ఇంకా రాత్రి వేళల్లో బయటికి వస్తాయి. ఇవి నెలల తరబడి నీరు లేకుండా జీవించగలవు. నీరు దొరికినప్పుడు తమ శరీరంలో నీటిని స్టోర్ చేసుకుంటాయి. ఎడారిలో జీవులు ఏదో విధంగా జీవించగలవు, కానీ ఇక్కడ వీచే ఇసుక తుఫాన్లు అంత తీవ్రంగా ఉంటాయి. కొన్ని నిమిషాల్లోనే ఆకాశం మొత్తం ధూళితో నిండిపోతుంది. ఈ తుఫాను వచ్చిన వెంటనే చీకటి కమ్ముకుంటుంది. ప్రతిదీ మసకబారుతుంది. సహారా యొక్క ధూళి ఎంత ప్రమాదకరమో దీని ప్రభావం ఏంటంటే ఇక్కడ నుండి లేచే ధూళి వేల కిలోమీటర్స్ దూరంలో ఉన్న అమెజాన్ అడవులు, యూరప్ వరకు చేరుకుంటుంది. అంటే సహారా యొక్క ఒక తుఫాను ప్రపంచం యొక్క గాలిని మార్చగలదు. అంతేకాదు, సహారాలో కొన్ని అరుదైన మెటరాయిడ్స్ కూడా దొరుకుతాయి. ఇవి భూమి మరియు అంతరిక్ష చరిత్ర గురించి ఇన్ఫర్మేషన్ అందిస్తాయి. అలాగే సహారా ఎడారి తన ధూళి కణాలను అమెజాన్ అడవులకు తీసుకెళ్తుంది. దీనివల్ల అక్కడ నేలకు ఫాస్ఫరస్ వంటి పోషకాలు లభిస్తాయి మరియు మనుషులకి తాజా గాలి లభిస్తుంది. మీకు సహారా ఎడారి గురించి ఏమనిపిస్తుంది? మీ ఒపీనియన్ ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి.